హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది గోంగూర పచ్చిరొయ్యలు చేస్తున్నానండి. గోంగూర పచ్చిరొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను బాండ్లు పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి వేస్తానండి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఆయిల్లో మగ్గాక ఇలా బాగా వేపుకోవాలండి ఆయిల్లోను. ఇదిగోండి ఉల్లిపాయలు వేగాయండి. ఇలా ఉల్లిపాయలు వేగాకండి ఇప్పుడు నేను పచ్చిరొయ్యలు వేసుకుంటున్నానండి. ఇవి నేను కొంచెం పసుపు, ఉప్పు వేసి వేడి చేసి పెట్టుకున్నానండి ముందుగా. నేను ఇవి వేసేస్తున్నానండి ఇప్పుడు. పచ్చిరొయ్యలు ఆల్రెడీ వేపుకున్నాం కాబట్టి అండి అంతగా వేగక్కర్లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ అలాగా వేపుకుంటే సరిపోతుందండి. ఇందులోనే ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇవ్వండి ఇలాగా వేపానండి పచ్చిరొయ్యల్ని, ఉల్లిపాయలని కూడా. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. నేను గోంగూర కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 2 స్పూన్స్ వేస్తానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా నేను ఒక 5-6 కాయలు వేస్తానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నేను కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందామండి. నేను గోంగూరని ఇలాగ శుభ్రంగా చేసుకునండి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా తోటకూర కట్ చేసినట్టు కట్ చేసి వేసేస్తానండి నేను. అలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నానండి. ఇలా గోంగూర మగ్గుతుందండి. మగ్గాక గోంగూర బాగా మగ్గుతుందండి. ఈ లోపల మగ్గాక చూద్దామండి. కాసేపు ఇలాగా ఉంచేసేయాలండి దీన్ని. ఇదిగోనండి గోంగూర అంతా కూడా మగ్గిందండి. మరీ పెద్ద రైలు అక్కర్లేదండి. ఇలా మీడియం రైలు ఉన్నా సరిపోతుంది. గోంగూర కదండి పులుపుకి అలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నానండి నేను. గోంగూర ఇలా మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇవ్వండి వాటర్ వేస్తాను కదండి నేను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టేస్తున్నానండి. ఉడికాక చూద్దామండి మళ్ళీని. ఇదిగోనండి చూద్దామండి ఒకసారి. ఇదిగోండి బాగా ఉడుకుతుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి. ఇంకా 2 మినిట్స్ అలా ఉడకాలి.
ఒక 1 మినిట్ అలా ఉడకాలండి. ఇది మీడియం మంటల మీద పెట్టానండి నేను. అలాగే మీడియం మీద ఉడుకుతుంది. మూత పెట్టేస్తున్నానండి. చూద్దామండి. అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇలా పక్కకు పెట్టుకుని తాలింపు వేసుకుందామండి దీనికి. ఇదిగండి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక అర స్పూన్ ఆవాలు వేస్తున్నానండి నేను. అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర. అలాగే ఒక 10 రెమ్మల ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కాసేపు వేగాలండి. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక రెమ్మ కరివేపాకు వేస్తుంది. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కూర వేసేస్తున్నాను. కూర దీంట్లో వేసేస్తాను. గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ దీంట్లో వేసుకోవాలండి పోపులో. అంతేనండి, గోంగూర పచ్చిరొయ్యలు రెడీ అండి. అంతేనండి, అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదిగోనండి నేను చేసిన గోంగూర పచ్చి రొయ్యలునండి. ఇలా చాలా బాగుంటుందండి. రొయ్యలు ఎక్కువ వేసుకోవాలండి. ఇలాగా కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు. రొయ్యలు ముద్ద ముద్దకే రొయ్య వస్తుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే ఇంకా చాలా బాగుంటుందండి. గోంగూరకు బాగా ఉల్లిపాయ బాగా బాగుంటుందండి ఎక్కువగానే. ఇంతేనండి. నా గోంగూర పచ్చిరొయ్యలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.